జిల్లాలోని కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రంలో కూల్చిన కట్టడాలను సత్వరమే పునర్నిర్మించడంతో పాటు ఈ ప్రాంతంలో 13 ఎకరాల స్థలాన్ని కాశీనాయన ట్రస్టుకు అందించే చర్యలను పాలకులు సత్వరమే చేపట్టాలని అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ విజయశంకర స్వామి కోరారు. జ్యోతి క్షేత్రంలో జరిగిన కూల్చివేతను నిరసిస్తూ ప్రభుత్వ మొద్దు నిద్రను వదిలించేందుకు శ్రీ విజయశంకర స్వామి ఆధ్వర్యంలో భక్తులు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఓం శ్రీ కాశిరెడ్డి నాయన మహా. ఎందుకంటే కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రంలో మార్చి 11వ తారీఖు మేము వందలాది మంది వెళ్ళి 17వ తారీఖు లోపు మాకు నెరవేర్చకపోతే ఇక్కడ కార్యక్రమం చేస్తామని చెప్పాము. ఇక్కడ దానికి స్పందించి లోకేష్ గారు కొంత కట్టడాల పునర్నిర్మాణము, అదేవిధంగా అక్కడ మళ్ళీ ఒక 5 ఎకరాలు స్థలం ఇస్తామని ఇవ్వలేదు, కానీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మేము కోరేది ఏంటంటే కాశిరెడ్డి నాయన అనేటువంటిది గొప్ప మహానుభావుడు, 600 ఆశ్రమాలు ఉన్నాయి. అసలు మీరు 5 హెక్టార్లు ఇస్తామని చూస్తామని లిమిట్ పెట్టడం ఏంటి? మీరు 5 హెక్టార్లు కాదు 13 హెక్టార్లు ఇచ్చి తీరాలి. ఏం దక్షిణిస్తున్నారా మీరు? కాశిరెడ్డి నాయన అంటే మీకు భక్తి లేదా? 600 ఆశ్రమాలు ఉన్నాయి. భారతదేశంలో ఇటువంటి మహాపురుషులు లేడు. మేము అడుక్కోవాలి మిమ్మల్ని. కనుక మాకు 13 హెక్టార్ల యొక్క స్థలం కావాలి. ఇంకా మేము ప్రధానంగా కోరేది ఏంటంటే మాకు అన్నపూర్ణాలిక్ సనాతన హిందూ అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన అటవీ శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే దాన్ని కూల్చేశారు. ఆయన అనుమతి లేని కూల్చేస్తారా? కనుక అటవీ శాఖ మంత్రి గారు ప్రాయశ్చిత్త దీక్ష ఇక్కడికి వచ్చి జ్యోతి క్షేత్రంలో చేసుకోవాలని మేము చెప్తున్నాం. హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే నేను సహించనన్న పవన్ కళ్యాణ్ గారు అసలు దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హిందూ ధర్మం పట్ల చిత్తశుద్ధి ఉందా? హిందూ ధర్మాన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకుంటున్నారా? ఈ విషయంలో కనుక మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం కు రాజీనామా చేయాలని మేము కోరుతున్నాము. ప్రధానంగా ఏదైతే కేంద్రం మేము హిందూ ధర్మాన్ని కాపాడుతామని హిందూ రక్షక అని చెప్పినటువంటి మోడీ కేంద్ర ప్రభుత్వం దీన్ని కూల్చేయండి అని దీని గురించి వాళ్ళు తెలుసుకోలేదంటే హిందూ ధర్మానికి చాలా బాధాకరం. అదే కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రి కేంద్ర నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించుకొని అందరూ కూడా ప్రాచిక్యం చేసుకోవాలి. 13 ఎకరాలు అటు కాశిరెడ్డి ట్రస్ట్ కు ఇవ్వాలి. అన్ని కూడా పునర్నిర్మాణం అనేటువంటి చేయాలి. అటవీ శాఖ మంత్రి ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఇక్కడికి లేని పక్షంలో ఆయన రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. కనుక ఏదో హెక్టార్లు ఇచ్చాము పైపోయినటువంటి విషయాలు కాకుండా ఈ అన్ని విషయాలు నెరవేర్చడం కోసం ఈరోజు ఇక్కడ ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటున్న పాపం పోగొట్టుకోవడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ కాశిరెడ్డి నాయన అన్న సమారాధన అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది అన్నమయ్య కళాక్షేత్ర పీఠం హెచ్పి సంయుక్త ఆధ్వర్యంలో ఉంది. దీనికి మార్గదర్శులు మా గురుస్వామి రమణమూర్తి గారు, అదేవిధంగా జయభారత్ కార్యదర్శి లోకనాథ్ గారు కలిసి అందరం కలిసి సంయుక్తంగా చేస్తున్నాం. మీడియా మిత్రులకు అందరికీ చేతులెక్కి ముఖ్యం ఏంటంటే ఇది కాశిరెడ్డిని అడుక్కుంటున్నాం. మనం 5 హెక్టార్లు వాళ్ళు వెళ్ళి కనుక మనమందరం కలిసి రాబోయే రోజుల్లో కనుక 13 హెక్టార్లు ఇవ్వకపోతే ఇదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము అమరవీర దీక్ష చేస్తామని ఇక్కడ మేము తెలియజేస్తున్నాం. ఓం శ్రీ ఆయన జ్యోతి క్షేత్రంలో జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి కూల్చివేతలు ఏవో ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా వీటిని నిరసిస్తూ ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలించడానికి ఇవాళ కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గరికి మా విజయశంకర స్వామి గారి నాయకత్వంలో రావడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక వందలాది కాశిరెడ్డి నాయన ఆశ్రమాలు ఏ రకంగా నిత్య అన్నదానంతో పేద ప్రజలకు ఎట్లా సేవ చేస్తా ఉన్నాయో ఈ రకమైనటువంటి ప్రతిరోజు ప్రతి పూట కూడా పేదవాళ్ళ ఆకలిని తీర్చేటువంటి ఈ కాశిరెడ్డి నాయనటువంటి ఆశ్రమాలు జగద్విఖ్యాతమైనటువంటివి కాశీలో కూడా ఉన్నాయి. ఈ స్ఫూర్తితో అనేకమైనటువంటి ప్రాంతాల్లో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఆశ్రమాలు వెలుస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప ప్రసిద్ధి కలిగినటువంటివి, ఇంత పేద ప్రజల అన్నార్తిని తీర్చేటువంటి ఈ కాశీరామ జ్యోతి ఆశ్రమం ప్రధానమైనది ఏదైతే ఉందో
ఇది 30 సంవత్సరాలకు పైగా అక్కడ ఉంది. ఏ రోజు లేనటువంటి ఇబ్బంది ఈ ప్రభుత్వానికి, ఈ గవర్నమెంట్ కి కొన్ని నెలలుగా రావడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వీళ్ళు పొద్దున్న లేస్తే వీళ్ళు మాట్లాడేదంతా కూడా ఎన్ని మతాలు ఉద్దారకులుగా మాట్లాడతారు. ఎన్నికల ముందు ఒక రకంగా మాట్లాడారు. మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చి అధికారంలో ఉన్న తర్వాత ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడటం అనేటువంటిది కాసిరెడ్డి నాయన్ని అభిమానించేటువంటి, ఆరాధించేటువంటి భక్తుల మనస్సులందరూ కూడా గాయపడ్డాయి. చాలా గాయపడినటువంటి హృదయంతో మేము అడుగుతా ఉన్నాము, మీ కూల్చివేతల ఆ జీవాన్ని ఉపసంహరించుకోండి. పర్మనెంట్ గా అక్కడ కాశీనాథకు సంబంధించినటువంటి ఆ ఆశ్రమానికి మీరు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కూడా పూర్తిగా ఒరిజినల్ పట్టా చేసి ఒకసారి ఈ సమస్యకి పూర్తిగా పరిష్కారం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. లేదంటే ఈ ఉద్యమం ఇంకా విస్తృతంగా మీరు గ్రామానికి పాకుతుంది. అల్టిమేట్ గా మీరు దీన్ని చేయాల్సినటువంటి పరిస్థితులు పడతారు. ముందుగానే మీరు ఈ తప్పుని గుర్తిరిగి దీన్ని పరిష్కారం చేయాల్సిందిగా